వాట్ ఈజ్ ఏఐ అంటే ఈ ఏఐ ఎవల్యూషన్ అనేది ఎలా చూడాలి మనం? ఒక్క టూల్ మనం సాంగ్ కావాలంటే ఒకటి లైవ్ లో చేద్దాము. ఒక యాప్ లో నార్మల్ గా చేస్తే 2 నిమిషాల్లో మనకి సాంగ్ వచ్చేస్తుంది. ఇలా క్రియేట్ చేయాలి, ఈ స్టైల్లో క్రియేట్ చేయాలని దానికి ఎలా? GPT ఫుల్ ఫామ్ అంటే జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉన్న టూల్. మనకి ఇక్కడ కూడా సాంగ్ లో క్రియేట్ చేసేటప్పుడు కింద సాంగ్ స్టైల్ అని అడుగుతుంది. ఇన్స్పైరింగ్ ఉండాలా, ఫోక్ ఉండాలా, భక్తి ఉండాలా. ఫస్ట్ కాలం ఏఐ మోడ్ అని వస్తుంది. వాళ్ళంతా స్పెసిఫై చేయడానికి రీజన్ ఇప్పుడు మనకి పర్ప్లెక్సిటీ ఫ్రీ అందరికి. ChatGPT November 4th ఫ్రీ ఆఫ్ కాస్ట్. జియో వాళ్ళు గూగుల్తో టైప్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వీళ్ళందరూ ఇంత ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు బర్నింగ్ స్టేజ్లో ఎందుకు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మీరు గిబ్లీ స్టైల్ ట్రెండ్ అయింది. కొంతమంది ఏంటంటే వాళ్ళ గ్యాలరీ యాక్సెస్ కూడా ఇచ్చేసారు. గ్యాలరీ యాక్సెస్ జెమినీకి గ్యాలరీ యాక్సెస్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే, రీసెంట్గా ఒక అమ్మాయిది ట్రెండ్ అయింది. కంటికి కనపడిన ఒక శత్రువు వచ్చి మొత్తం మనల్ని నాశనం చేసినట్టు అవుతుంది. కంపెనీస్ అసలు బిజినెస్ ఎలా చేస్తాయి? యూఎస్లో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకుంటాయి, ఎక్కడ వర్క్ ఫోర్స్ తక్కువ రేట్కి దొరికితే. అయితే ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్స్ కానీ లేకపోతే ఇప్పుడు సినిమా ఇవన్నీ మనకు రెగ్యులర్గా ఉంటాయి. మీది 5 seconds వీడియో నేను తీసుకొని నేను ఒక టూల్కి వెళ్ళి ఇచ్చేసి నేను మీ వీడియోని క్లోన్ చేసేది. ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ అనేది అంటే ఒక రకంగా సెలబ్రిటీల పాట శాపంగా మారింది. పొలిటీషియన్స్కి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, రేపు పొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి. 1 day ముందు రాత్రి వాట్సాప్లో ఒక వీడియో డీప్ ఫేక్ వీడియో కనుక, డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. కానీ డిజిటల్ అరెస్ట్లో ఒక్కొక్కరు 20-30 lakhs పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్యూచర్లో ఏంటి అంటే నార్మల్ వార్స్ ఉన్నాయన్న, డిజిటల్ వార్స్ ఉంటుంది.